అంజలి తలదించుకుని ఏడవడానికి సిద్ధమవుతుంది. కాని రాఘవయ్య గారు నవ్వుతూ ముందుకు వచ్చి అంజలిని హత్తుకుంటారు. రా తల్లి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంతకాలం అయింది నిన్ను చూసి. సుమతి గారు రండి, లోపలికి రండి. మా అల్లుడు గారు మిమ్మల్ని తీసుకొస్తారని ముందే చెప్పారు. ఏంటి, నాన్నగారు నన్ను హత్తుకున్నారా? అల్లుడు గారా? ఆయనకు కోపం లేదా? అసలు ఏం జరుగుతోంది? విక్కీ గారు ఏం చేశారు? చూశావా అంజలి, మీ నాన్నగారు ఎంత ప్రేమగా పిలుస్తున్నారో. నువ్వేమో ఆయన కోపంగా ఉన్నారని భయపడ్డావు. విక్కీ ముఖంలో ఒక చిన్న గెలుపు నవ్వు కనిపిస్తుంది. అంజలి విక్కీ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. సుమతి గారు లోపలికి కాఫీ తీసుకురావడానికి వెళ్తారు. రాఘవయ్య గారు, విక్కీ, అంజలి మాత్రమే హాల్లో ఉంటారు. అంజలికి ఇంకా ఏమీ అర్థం కావడం లేదు. రాఘవయ్య గారు విక్కీని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. నాన్నగారు, మీరు నన్ను క్షమించారా? రాహు గురించి మీకు తెలీదా? తెలుసు తల్లి, అన్నీ తెలుసు. విక్కీ గారు 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చారు. 2 రోజుల క్రితం విక్కీ రహస్యంగా రాఘవయ్య గారిని కలుస్తాడు. రాహు అంజలిని కేవలం ఒక ప్రాంక్ కోసం పెళ్లి చేసుకుని ఎలా అవమానించాడో, ఆమెను రోడ్డు మీద ఎలా వదిలేశాడో వివరిస్తాడు. కాని రాఘవయ్య గారు మొదట చాలా కోపంగా ఉంటారు. వద్దు, ఆమె నా మాట వినకుండా వెళ్లిపోయింది. ఇప్పుడేమైతే నాకేంటి? నా పరువు తీసిన దాని గురించి నాకు చెప్పకండి. రాఘవయ్య గారు, అది పెళ్లి కాదు. రాహు ఆడిన ఒక క్రూరమైన ఆట. ప్రాంక్ పేరుతో ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేశాడు. ఆమె తప్పు చేసి ఉండవచ్చు, కానీ దానికి శిక్ష మరణం కాకూడదు. రాహు ఆమెను చంపేస్తాడు. నేను అబద్ధం చెప్పి ఆమెను కాపాడాను. ఇప్పుడు మీరు కూడా ఆమెను వదిలేస్తే ఆమె ఎక్కడికి వెళుతుంది? విక్కీ గంటల తరబడి రాఘవయ్య గారిని బ్రతిమాలుతాడు. రాహు చేసిన అరాచకాలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తాడు. చివరకు రాఘవయ్య గారి మనసు కరుగుతుంది. నా బిడ్డను అంతలా హింసించాడా? నేను ఎంత తప్పు చేశాను? విక్కీ గారు, మీరు నా కళ్ళు తెరిపించారు. నా కూతురుని తీసుకురండి, నేను గుండెలకు హత్తుకుంటాను. రాఘవయ్య గారు విక్కీ మాటలకు చలించిపోయి తన తప్పు తెలుసుకుంటారు. విక్కీ గారు, మీరు నా కూతురి కోసం ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు తండ్రిగా నేనెందుకు వెనకడుగు వెయ్యాలి? మీరు అంజలికి ప్రాణదానం చేశారు. ఇక నుంచి నేను అండగా ఉంటాను. విక్కీ గారు, మీరు నా కోసం ఇంత చేశారా? నాకు తెలియకుండానే నాన్నగారిని ఒప్పించారా? విక్కీ, నువ్వు నా కొడుకువని గర్వపడుతున్నాన్రా. అంజలి లాంటి మంచి అమ్మాయిని మా ఇంటి కోడలిగా తెచ్చావు. అంజలి, ఇక నీకు ఏ భయం లేదు. నువ్వు మా ఇంటి ఆడపడుచువి. అందరి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయాయి. అంజలి జీవితంలో నిజమైన పండగ మొదలైంది. కొన్ని రోజులు గడిచాయి. అంజలి తన పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. రాఘవయ్య గారు విక్కీని, అంజలిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. విక్కీ సరేనని ఒప్పుకుంటాడు. అందరూ కలిసి విక్కీ ఇంటికి తిరిగి వస్తారు. విక్కీ, అంజలి, మీరిద్దరూ రేపు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలి. మీ ఇద్దరికీ మొదటి పెద్ద పూజ చేయించాలని నిర్ణయించుకున్నాను. దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. పూజనా? అది కూడా మా ఇద్దరికీ కలిపా? అసలు మేము పెళ్లి చేసుకున్న వాళ్లమే కాదని అత్తయ్య గారికి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ పూజలో భార్యాభర్తలుగా ఎలా కూర్చోవాలి? అమ్మా, ఏంటిలాకి నిర్ణయం తీసుకుంది? అంజలిని కాపాడడానికి ఆడిన అబద్ధం ఇప్పుడు మా మెడకు చుట్టుకుంటోంది. ఈ పూజ జరిగితే ఇక వెనక్కి వెళ్లలేము. ఏం చెయ్యాలి? ఏంట్రా, ఇద్దరూ అలా విగ్రహాల్లా నిలబడిపోయారు? సంతోషంగా లేదా? అంజలి, నీ పరీక్షలు కూడా అయిపోయాయి కదా. ఇక ఏ టెన్షన్ లేకుండా ఈ పూజలో పాల్గొనవచ్చు. విక్కీ, అంజలి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇద్దరి కళ్లలోనూ భయం, అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమతి గారు పూజ సామగ్రి సర్దుతూ బిజీగా ఉంటారు. విక్కీ, అంజలి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా పూలతో అలంకరించబడి ఉంది. మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి. అంజలి పట్టుచీరలో దేవతలా మెరిసిపోతోంది. కాని ఆమె కళ్లలో భయం ఇంకా పోలేదు. విక్కీ కూడా సాంప్రదాయ దుస్తుల్లో సిద్ధమయ్యాడు. అంజలి, ఈ పట్టుచీరలో నువ్వు దేవతలా ఉన్నావు. నిజంగా నిన్నిలా చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. నీ అందం ముందు ఈ అలంకరణ అంతా చిన్నబోయింది. అంజలి, విక్కీ, త్వరగా రండి. పంతులు గారు వచ్చేశారు. పూజ మొదలు పెట్టాలి. విక్కీ, అంజలి పూజ గదిలోకి ప్రవేశిస్తారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుంటారు. అంజలి వణుకుతున్న చేతులతో అక్షంతలు పట్టుకుంటుంది. అమ్మాయి గారు, మీ భర్త గారి చేతి మీద మీ చెయ్యి వేయండి. సంకల్పం చెప్పుకోవాలి. దేవుడా, ఇది ఎంత పెద్ద అబద్ధం! విక్కీ గారి చేతిని తాకడం అంటే నేను ఆయనకి నిజంగా భార్యనైపోతున్నానా? నా మనసు ఎందుకిలా కొట్టుకుంటోంది? అంజలి చెయ్యి వణుకుతోంది. ఆమె ఎంత భయపడుతోందో నాకు తెలుసు. కానీ ఈ క్షణం ఇది అబద్ధమని తెలిసినా నా మనసుకు మాత్రం ఏదో తెలియని హాయిగా ఉంది. మొదట్లో కేవలం జాలి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆమె కళ్లల్లో చూస్తుంటే నా బాధ్యత కంటే ఎక్కువ ఏదో కనిపిస్తోంది. నేను నిజంగానే ఆమెను ప్రేమిస్తున్నానా? ఈ అబద్ధపు బంధం నా జీవితానికి నిజమైన అర్థాన్నిస్తోందా?
పూజ జరుగుతుండగా సుమతి గారు ఎంతో ఆనందంగా హారతి ఇస్తారు. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి సుమతి గారు ఆనంద బాష్పాలు అనుకుంటారు. పూజ ముగుస్తుంది. పంతులు గారు అక్షింతలు వేసి దీవిస్తారు. విక్కీ, అంజలి ఒకరినొకరు చూసుకోలేక తలదించుకుంటారు. పూజ తర్వాత అంజలి ఒంటరిగా గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. విక్కీ వెనుక వెళ్తాడు. అంజలి, నన్ను క్షమించు. అమ్మను ఆపలేకపోయాను. నిన్ను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. విక్కీ గారు, ఈ అబద్ధం ఎంతకాలం? అత్తయ్య గారు నన్ను ఎంతగా నమ్ముతున్నారు. నిజం తెలిస్తే ఆమె గుండె పగిలిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? అదే గదిలో అంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. విక్కీ ఆమె దగ్గరకు వెళ్తాడు. అంజలి కన్నీళ్లు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఇది కేవలం ఒక అబద్ధమని ఆమెను ఓదార్చలేను. ఎందుకంటే నా మనసులో ఆమె పట్ల ఉన్న భావాలు ఇప్పుడు అబద్ధం కాదు. ఆమెను ఎల్లప్పుడూ ఇలాగే నా పక్కన ఉంచుకోవాలని, ఆమె కళ్లల్లో ఎప్పుడూ కన్నీళ్లు రాకుండా చూడాలనుంది. ఈ రోజే నా మనసులో మాట చెప్పేయాలి. అంజలి, ఇది కేవలం అబద్ధం మాత్రమే కాదు. మొదట్లో నిన్ను కాపాడడానికే అలా చెప్పాను. కానీ ఈ రోజు పూజలో నీ చెయ్యి నా చేతిలో ఉన్నప్పుడు నాకొకటి అర్థమైంది. అంజలి విక్కీ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నానంజలి. ఈ అబద్ధం నిజం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నా నమ్మకం. అంజలి నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఆమె కళ్ళలో ఎన్నో భావాలు కదులుతున్నాయి. కాని పెదవి విప్పి ఏమీ చెప్పదు. గదిలో నిశ్శబ్దం ఆవహిస్తుంది. విక్కీ గారు, మీరు నా ప్రాణం కాపాడారు, గౌరవం ఇచ్చారు. కానీ ఈ ప్రేమ, ఇది సాధ్యమేనా? మన మధ్య ఉన్న ఈ అబద్ధాల గోడను దాటి నేను మీ దగ్గరకు రాగలనా? అకస్మాత్తుగా బయట కారు హారన్ వినిపిస్తుంది. ఎవరో లోపలికి వస్తున్న శబ్దం. రాహుల్, నువ్వా? ఎప్పుడొచ్చావురా? అసలు చెప్పా పెట్టకుండా ఎలా వచ్చేసావేంటి? సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను ఆంటీ. రాహుల్ విక్కీ ఇంటికి ఎందుకొచ్చాడు? అతనికి నిజం తెలిసిందా? తెలిసితే సుమతికి చెప్పేస్తాడా? తరువాత ఏమి జరగబోతోంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.